సీఎం రేవంత్ అనర్హుడు, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చిండు, చేతకాకపోతే రాజీనామా చేయి, దివాలాకోరుతనంతో దిగజారుడు వ్యాఖ్యలు, హామీలు ఎగ్గొట్టడం కోసమే రేవంత్ దొంగ ఏడుపులు ఏడుస్తుండు, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి, మాఫియాల రాష్ట్ర ఆదాయం లూటి, ఢిల్లీకి మూటలు మోస్తున్నారు, సీఎం పదవికి లంచాల కోసం మంత్రులు పోటీపడి సంపాదిస్తున్నారు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూస్తున్నాం. అవును, స్పష్టంగా కూడా మనం మాట్లాడుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలలో సీఎం రేవంత్ రెడ్డి అనర్హుడు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు అడ్మినిస్ట్రేషన్ తెలియట్లేదు, రెండోది పూర్తి స్థాయిలో మంత్రులతో సఖ్యత లేదు, మూడోది ఎమ్మెల్యేలతో సఖ్యత లేదు, ఇంకోటి పరిపాలన వ్యవస్థకు సంబంధించి శాఖల వారీగా కూడా చూసుకుంటే ఎక్కడ కూడా ఆయన స్పష్టమైన తన మార్కు కనబడతలేదు, ఎక్కడ సమీక్ష సమావేశం లేదు, అందాల పోటీలకు సమీక్ష చేస్తున్నాడు కానీ వ్యవసాయానికి సంబంధించిన రైతులు ఆగమైపోతుంటే కూడా సమీక్ష చేయని పరిస్థితి కనబడుతుంది. మరి నిజంగా కూడా ఏది జగదీష్ రెడ్డి చెప్పింది వాస్తవమే కదా, సీఎం రేవంత్ అనర్హుడు అనేది వాస్తవమైన ఇష్టం. రాష్ట్ర ప్రతిష్టను ఆల్రెడీ దిగజార్చిండు, దావోస్కు పోయి అక్కడ అంతర్జాతీయంగా తెలంగాణ పేరు ఇజ్జత్ తీసిండు, జాతీయ వ్యాప్తంగా కూడా మన తెలంగాణ ఇజ్జత్ తీసి పడేసిండు, అయిపోయింది. ఇక మొన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇక బీఆర్ఎస్ బీజేపీ ఎట్లా వేసుకున్నది తెలుసా, మొత్తం బుల్లెట్లు దించేసి. కాంగ్రెస్ దుకాణం బంద్, రేవంత్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం, సీఎం చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు, ఉద్యోగులకు అధైర్యం నింపేలా వ్యాఖ్యలు, రాష్ట్రం దివాలా తీసిందంటూ మాట్లాడిండు. రేవంత్ వ్యాఖ్యలతో రాష్ట్రం పరుగుపోతుంది, సర్కారును నడపలేమని కాంగ్రెస్ చేతులెత్తేస్తుంది, కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమైపోయింది, కాంగ్రెస్ దుకాణం బంద్ అయిపోతున్నది. ఎందుకు, రేవంత్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అయిపోతున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ దుకాణం బంద్ అంటూ ఇక్కడ బండి సంజయ్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఈటల రాజేంద్ర ఏమన్నారు, జనానికి క్షమాపణ చెప్పి రాజీనామా చేయి, నీ మాటల వల్ల ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది, అధిక వరి పండించే రాష్ట్రం తెలంగాణ, 1,00,000 కోట్ల బడ్జెట్ 3 లక్షల కోట్లకు పెరగడం దివాలన, సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటల ఫైర్ అంటూ కూడా చూడొచ్చు. దివాలా తీసిందనడం రేవంత్ పెద్ద స్కెచ్, ఇచ్చిన హామీలను తప్పించుకునే ప్రయత్నం, గ్యారంటీలను తుంగలెత్తొక్కేందుకు డ్రామా, పాలన చేత కాకపోతే రిజైన్ చేయి, ప్రజల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతాం, బీజేపీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకరు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇంకొకరు ఎంపీ ఈటల, ఇంకొకరు బీజేపీ ఎల్పీకి సంబంధించిన ఎలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి ముగ్గురు కూడా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ సర్కార్ను కడిగి పడేసిల్లు, నా భాషలో అడగాలంటే చించి పడేసిల్లు. అసమర్థమైన ఆలోచనలు, అసమర్థమైన నిర్ణయాలు. ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి బడా స్కెచ్ ఉన్నది. ఇలా ఏంది అంటే, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి స్థాయిలో తుంగలో దొక్కే ప్రయత్నం, ఇదంతా తుంగలో దొక్కే ప్రయత్నం. వాస్తవం ఏంటంటే రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తుంగలో దొక్కే ప్రయత్నం జరుగుతున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే, ఈ హామీలన్నీ మర్చిపోవాలి, రాష్ట్రం బాగోలేదని గత ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ కేసీఆర్ అనే వ్యక్తి 10 సంవత్సరాల 4,17,000 కోట్లు మాత్రమే చేసిండు అప్పు. మా సారు వచ్చిన కేవలం 17 నెలల కాలంలోనే 1.7 లక్షల కోట్లు చేసిండు. ఈ సారు సంవత్సరంన్నర కూడా కాలి. అంటే ఈ లెక్కనైనా 10 సంవత్సరాలు ఉంచితే ఏంది పరిస్థితి, 10 లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద వేసిపోతాడు. ఇది వాస్తవమైన విషయం. తెలంగాణ ప్రాంత ప్రజలు అవునన్నా కాదన్నా ఇది నిజమైన విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఈయన చేస్తున్న అంశాలకు సంబంధించి యావత్తు తెలంగాణ సమాజం కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఇక దాంతోపాటు